కవిత కామెంట్ చేసిన కవిత బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసినాయి. అందుకే నేను అందులో దాదాపు ఇక ఆమె అందులోంచి బయటకు వచ్చేసినట్లుగానే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన కవిత ఏసీబీ నోటీసులు కేసీఆర్కి ఇచ్చిన నేపథ్యంలో ఒక ట్వీట్ చేసింది. అది ఒకసారి ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు పనినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్ అని కవిత ట్వీట్. అంతకుముందు సేమ్ ఇప్పటిదాకా మనం అనుకున్నదే, కవిత కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి, అసలు విలీనం ప్రతిపాదన కూడా జరుగుతోంది, దెయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ, ఇవన్నీ కూడా మాట్లాడింది. ఆ దెయ్యం తన అన్నే అని కూడా ఒక రకంగా అర్థం వచ్చేలాగా అందరూ కూడా అనుకున్నారు. మీడియా కూడా అలానే రిపోర్ట్ చేసింది. ఈరోజు తర్వాత అన్నీ కూడా తను స్వతంత్రంగానే అనేక కార్యక్రమాలు చేసుకుంది, స్వతంత్రంగా వెళ్ళింది, జాగృతి ఆఫీస్ స్టార్ట్ చేసింది. ఆ నేపథ్యంలో మళ్ళీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అనడం ఎలా చూడొచ్చు? ప్రళయానికి ముందు వచ్చే యొక్క వాతావరణమా తెలియదు మనకు. అంటే జై కేటీఆర్ అనలే కదా, అవును, జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు, ఎక్కడ జై కేటీఆర్ అనలే. ఎందుకు అంటే మీకు కవిత ఈ ఎపిసోడ్ కవిత రివోల్ట్ కోట్ అండ్ కోట్ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి కవిత కన్సిస్టెంట్గా తీసుకున్న స్టాండ్ తాను బీఆర్ఎస్లో భాగమే, తాను బీఆర్ఎస్ను రక్షించడానికి పనిచేస్తున్నాను. ఇందులో కొంతమంది బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో కలపాలని చూస్తున్నారు. బీజేపీతో పొత్తైనా విలీనమైన బీఆర్ఎస్కు నష్టమే. కేసీఆర్ చుట్టూ వీళ్ళంతా జమయ్యారు. తాను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తాను. ఇది కవిత తీసుకున్న పొలిటికల్ లైన్. ఎందుకంటే ఆమె ఇప్పుడు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బయటకు వస్తే ఒక రాజకీయ ఉనికి ఉండదు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ఒకవేళ కవిత పార్టీ పెట్టాలి లేదా బయటకు రావాలి అనుకుందాం, అప్పుడు సపోజ్ ఆమెకు ఎవరు ఆమె వెనకాల రావాలి? బీజేపీ ఓటర్లు రారు, కాంగ్రెస్ ఓటర్లు రారు, ఆమెకు సొంతగా ఓటింగ్ లేదు. ఎందుకంటే ఆమె ప్రస్థానం, ఆమె ఉనికి, ఆమె అస్తిత్వం అంతా బీఆర్ఎస్ కేసీఆర్ తనయ్య. సో అందువల్ల ఆమె వెనకాల ఒకవేళ ఆమె బయటకు వచ్చినా బీఆర్ఎస్ ఫాలోయింగ్గా రావాలి. అంటే బీఆర్ఎస్లో కేటీఆర్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్ళే రావాలి. కేసీఆర్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్ళు అసలు ఈమెతో ఎందుకు వస్తారు? కాంగ్రెస్లో బీజేపీలో. సో అందువల్ల అదొకటి లేదు. బీఆర్ఎస్లోనే ఉన్నా తన తిరుగుబాటు భవిష్యత్తులో తాను పార్టీలో నిర్వహించే పాత్రకు అడ్డంకి కాకూడదు. చూడు, ఆమె నన్న కేసీఆర్ వ్యతిరేకించిందా, బీఆర్ఎస్ వ్యతిరేకించిందా? అందువల్ల ఆమె కవిత మా పార్టీ నాయకురాలే, మా పార్టీ బాగు కొరకే మాట్లాడింది, కొద్దిగా బయట మాట్లాడకపోతే మంచిగా ఉండు అని అక్కడ రాజీ చేస్తారు. సో అందువల్ల కవిత ఎపిసోడ్ లాజికల్ ఎండ్ ఎటువైపు వచ్చినా, ఆమె బీఆర్ఎస్లో ఉన్నా బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినా ఉపయోగపడేలా కవిత స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అలా రెండింటికి ఉపయోగపడే స్ట్రాటజీ ఏంటి? కేసీఆర్ పట్ల విధేయత, లోబడి కేసీఆర్ నాయకత్వానికి లోబడి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది చూడండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి లోబడి ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటారు. అక్కడ మాత్రం లాయాలిటీ, సోనియా రాహుల్ లాయాలిటీ కొరకు ఇక్కడ కొట్టుకుంటారు. సో అందువల్ల కవిత ఆ వ్యూహాన్ని అనుసరించారు. అందుకే మీకు ఈవెన్ కవిత కేసీఆర్ కాళేశ్వరం వెళ్ళే ముందు కూడా ఆమె వెళ్ళారు కూడా అక్కడికి, మన మీడియాలో కూడా వచ్చింది. గుడ్ మార్నింగ్ డాడీ అంటే ఆగు అని ప్రయోగం చేశాడు. సో ఆమె మొదటి నుంచి కూడా తన లాయాలిటీ విత్ కేసీఆర్ అనే దాంట్లో ఆమె ఎక్కడా డిస్ప్యూట్ లేదు. ఇక ఒక ఆర్గ్యుమెంట్ కూడా తెచ్చారు, ఆమె తెచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వం అంటే ఆమె కేటీఆర్ను ఉద్దేశించినది. కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్లో నోటీస్ వస్తే అంత హంగామా చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం నోటీస్ వస్తే హంగామా లేదు అని, అందుకే మొన్న హంగామా చేశారు. మొన్న కవిత విమర్శ నేపథ్యంలో మొన్న హంగామా చేశారు. సో అందువల్ల తాను పార్టీకి లాయల్, కేసీఆర్ అయినా కేటీఆర్ నియమించిన కేటీఆర్ అయినా. సో తాను కాదు, తననే పార్టీ పంపించేస్తుంది తప్ప తాను పార్టీకి నష్టం చేయడం లేదు అనే మెసేజ్ ఆమె ఇవ్వదలుచుకుంది. తన కేటీఆర్తో విభేదాలైనా ఇంకెవరితో విభేదాలైనా పర్సనల్ కాదు, అవి పొలిటికల్. అందుకే మా అన్న అని అనుకుంటా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని పర్టికులర్గా, అంటే నేను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమించాడు కనుక నేను ఆయన పట్ల విధేయత, లేకపోతే నాకేం లేదు. కేటీఆర్ పట్ల వ్యక్తిగతమైన లాయల్టీ కాదు, బికాజ్ కేసీఆర్ అపాయింటెడ్ మీద వర్కింగ్ ప్రెసిడెంట్, అందుకొరకు నేను లాయల్ అనేటువంటి ఒక మెసేజ్ పంపాను.
మూడవది ఆమె మనకు వార్తలు కూడా వచ్చాయి, కాంగ్రెస్తో రాయబారాలు వచ్చాయి, హైకమాండ్తో 6 ఎమ్మెల్యేలు తీసుకొని వస్తే మంత్రి పదవి ఇస్తారని చర్చలు జరిగాయి. రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు, అది బహిరంగ కూడా వ్యతిరేకించాడు. కేసీఆర్ ఫ్యామిలీ నేను బతుకుండగా, నేను అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వమని ఏదో మాట్లాడాడు. నాయకత్వంలో ఉండగా సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అంగీకరించడం తేలిపోయింది. అంటే కవిత మాత్రం ఖండించింది ఏం జరిగింది అనేది. కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత కూడా ఉంది. సో అందువల్ల ఇవన్నీ మనము ఈ కాంబినేషన్ అన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్వీట్ కూడా కవిత రాజకీయ వ్యూహంలో భాగమే. దీన్ని ఏదో సంధి కుదిరినట్టుగా కాల్పుల విరమణ, ఈ మధ్య అది మంచి ఇంట్రెస్టింగ్ వర్డ్ ఫ్రేజ్ వచ్చేసి. సో సీజ్ ఫైర్ అయితే కాదు, ఇది సీజ్ ఫైర్ కాదు, సీజ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు సీజ్ ఫైర్, సీజ్ ద షిప్ అని 2 పదాలు మనకు చాలా ఫేమస్. దేశ రాజకీయాల్లో సీజ్ ఫైర్ ఒకటి ఫేమస్, ఆంధ్ర రాజకీయాల్లో సీజ్ ద షిప్ అని కొంతకాలం నడిచింది. ఇది ఇప్పుడు సీజ్ ద ఆపర్చునిటీ అంటే అవకాశాలని తీసుకోవాలని కవిత చూస్తుంది. సో అందులో వ్యూహాత్మకంగా చేసిన ట్వీట్ అది.